మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్లో పర్యటించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ను సందర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పోలీసింగ్ను తెలుసుకున్నారు. తెలంగాణ పోలీసులకు వరల్డ్ వైడ్గా వచ్చిన అవార్డ్స్ను వివరించారు. కమాండ్ కంట్రోల్ పని తెలిపారు పోలీసులు. అనంతరం సెక్రటేరియట్కు వెళ్లారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను డ్రోన్ షోలో తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్తో తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ సుందరీమణులు చూశారన్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీలతో ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి జూపల్లి. టుడే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అవర్ ఫార్వర్డ్ లుకింగ్ విజన్. ద మిస్ వరల్డ్ పేజెంట్ విత్ ఇట్స్ మోటో ఆఫ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ speaks deeply to us. Development must have a soul. It must uplift, empower and include. That is our dream for a Bangaru Telangana, a golden, inclusive Telangana. Not only the contest as a tourist. Tourism is not just for the pleasant or entertainment. No, that's not the only thing. It also, in my opinion, it's also a sort of social work, because with your tourism, the global tourism, it helps the needy, it helps the poor, it helps the unemployed, and it also helps for the self-employment. So I wish you once again, be our ambassadors of Telangana for promotion of tourism, our culture, our cuisine. You might have tasted our food, everything. I think all of you are happy. మిస్ వరల్డ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు సిఎస్ రామకృష్ణారావు. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించి అక్కడ ప్రజలతో కలిసిపోవాలని కంటెస్టెంట్స్ కు సూచించారు. తెలంగాణ ఫుడ్, చారిత్రక ప్రాంతాలు, ఇక్కడి కల్చర్, ఆలయాల గురించి తెలుసుకోవాలన్నారు సిఎస్ రామకృష్ణారావు. The participants had an occasion to go around the state, to visit the wonderful places, to observe the people, to partake in the food, and to mingle with the people of Telangana. Now this is an event which gives us an opportunity to showcase the food, the tourist places that we have, the historic sites that we have, the culture of the place, and much, much more. As many participants have spoken to me and expressed their deep pleasure and also the happiness with which this event is being conducted. అంతకుముందు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. అక్కడ పోలీస్ డాగ్ స్క్వాడ్ మిస్ వరల్డ్ బ్యూటీస్ కి బొకేలు అందించాయి. రాష్ట్ర అస్మిక దళం, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బలగాలు వారికి వెల్కమ్ చెప్పాయి. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలతో సిటీని ఎలా అబ్జర్వ్ చేస్తున్నామో కంటెస్టెంట్లకు వివరించారు పోలీసులు. సిటీలో ట్రాఫిక్ రూల్స్ వయలేషన్స్ ను గుర్తించే పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేశారు. నగరంలో అమలు చేస్తున్న ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ గురించి వివరించారు. తెలంగాణ కల్చర్, పోలీసింగ్, ఇక్కడ పోలీసులకు వచ్చిన అవార్డ్స్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు నిర్వహించిన ఫోటో సెషన్ లో పోజులు ఇచ్చారు మిస్ వరల్డ్ బ్యూటీస్. సాయంత్రం సెక్రటేరియట్కు వెళ్లారు అందగత్తెలు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సెక్రటేరియట్ లో ముందు ఫోటోలు దిగారు. ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదంలో మృతులకు మౌనం పాటించి నివాళులర్పించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మంత్రులు, అధికారులు. సెక్రటేరియట్ లో తెలంగాణ రైసింగ్ పేరుతో డ్రోన్ షో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను కంటెస్టెంట్లకు డ్రోన్ షోలో వివరించారు.